కష్టాల్లో కూరుకుపోయిన బడుగుల జీవితాల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నవరత్నాల ద్వారా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దీంతో ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా ఎదుగుతోంది. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇక్కడ రోడ్డు పక్కన కళ్ళజొల్లు అమ్ముకుంటున్న ఇతని పేరు సోడిపల్లి ఈశ్వర్రావు. అతని సొంతూరు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం సుబ్బంపేట. అతనికి భార్య, 3 కూతుళ్లు, తల్లిదండ్రులు ఉన్నారు. మత్స్యకారుడైన ఈశ్వర్రావు ఇంతకు ముందు సముద్రం మీదకు చేపల వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ 2009లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగింది. దీంతో సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి. కుటుంబాన్ని పోషించడానికి కొన్నాళ్ల పాటు ఫ్యాక్టరీలో పనిచేసినా కాలు సహకరించకపోవడంతో ఇదిగో ఇలా రోడ్డు పక్కన కళ్ళజొల్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈశ్వర్రావు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా కుటుంబం అంతా లబ్ధి పొందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈశ్వర్రావు. జగన్ గారు వచ్చినాక మాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు. నాకు పింఛన్ వస్తుంది. మా నాన్నగారికి వృద్ధాప్య పింఛన్ వస్తుంది. మా అమ్మగారికి ఆసరా వస్తుంది. మా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన, పీజీ మేనేజ్మెంట్ అన్నీ మొత్తం అన్నీ ఎలిజిబుల్, అన్నీ వస్తున్నాయి కూడా. ఆ పాపకి 40,000 రూపీస్ కడుతుంది కదా IIITలో పాపకి గవర్నమెంట్. ఆ చదువు చదివించాలంటే నా స్థామం సరిపోదు. వాళ్ళు కష్టపడి కాబట్టి దాని తగ్గ కొంచెం వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. మా చిన్న అమ్మాయి మెడిసిన్ రంగరాయ్ మెడికల్లో సీట్ సంపాదించుకుంది. అది కూడా గవర్నమెంట్ చూసుకుంది. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోందంటున్నారు ఈశ్వర్రావు. చంద్రబాబు హయాంలో పింఛన్ కోసం ఎంత సమయం వృధా అయ్యేదో గుర్తు తెచ్చుకున్నాడు. పేదలకి అయితే బాగుంది. అందరికీ లబ్ధి పొందలేని అవసరం లేదు కదా. ఇప్పుడు అమ్మఒళ్ళేని ఇల్లు లేదు, అమ్మఒళ్ళ పీజీ రియంబర్స్మెంట్ ఉంది, అది లేకపోతే విద్యా దీవెన ఉంది, అది లేకపోతే వాలంటీర్ ఉన్నాడు, అది లేకపోతే విద్యాభి పింఛన్ ఉంది. ఇంటి ఏది లేదు, అసలు ప్రతి ఇంటికి ఉంది కదా ఏదోటి. అందులో లేనోరు ఎవరు లేరు. పింఛన్ తీసుకోవడానికి 2 days మానేసి వాళ్ళం సార్. పంచాయతీకి వెళ్ళి గతంలో 2 రోజులు పని మానేసుకుని వెళ్ళేవాళ్ళం. దగ్గరికి వచ్చేయాలంటే భోజనం అయిపోయినవారు, రేపు రానివారు. ఈరోజు 6 గంటలకి ఇంటికి వచ్చేస్తున్నారు కదా వాలంటీర్. అదొకటి. రేషన్కి 25 కేజీలు పేరుకి 23 కేజీలు వచ్చి 22 కేజీలు వచ్చి ఆడి దగ్గరికి వెళ్తాయి. మనకి కరెక్ట్గా 25 కేజీలు వెయిట్ వస్తుంది. కానీ మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకేం సోమరపోతులు, సహాయపడడంలో సోమరపోతులే ఉన్నాం. అయ్యి అన్ని కామన్ అవన్నీ అనుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను ప్రభంజనం సృష్టిస్తుందని, వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈశ్వర్రావు. నాకు ఈ గవర్నమెంటే కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ ఎలా ఉంటేనే బాగుంటుంది, గొడవ లేకుండా అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉంటుంది సార్ గవర్నమెంట్. ఉన్న జగన్ ప్రభుత్వం బాగుంది కదా, దానివల్ల కోరుకుంటున్నాం. ఎందుకంటే బాగా అన్ని విధాలా సహాయపడుతుంది కదా. ఇళ్ల స్థలం ఇచ్చి ఎవరని చెప్పండి. ఇళ్ల స్థలం ఇచ్చారు. గత ప్రభుత్వంలో వచ్చిన స్థలం ఇవ్వలేదు, వచ్చింది ఇవ్వలేదు. మరి గవర్నమెంట్ స్థలం ఇచ్చారు. నాకు పింఛని, మా ఇంట్లో 2 పింఛన్లు, మా నాన్నగారు వృద్ధాప్య పింఛని, వికలాంగ పింఛని. మరి ఇంకెవరు చేస్తారు? మా భార్యకి ఎలిజిబుల్ కాదు ఆసరాకి. 40 years. మా అమ్మగారికి వస్తుంది. నా ఊపిరిన్నంత వరకు జగన్ అన్న నాకంటే. నా వాట్సాప్ కూడా ఆయనదే ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది అంతే. తల్లిదండ్రులకు పింఛన్లు, 3 కూతుళ్లకు అమ్మఒడి, విద్యా దీవెన, ఈశ్వర్రావుకు వికలాంగుల పింఛన్ అందుతున్నాయి. భార్యకు ఇంటి స్థలం కూడా వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ఈశ్వర్రావు కుటుంబంలో వెలుగులు నింపుతున్నాయి.